గోహితిలో వర్షం కారణంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఈ మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు ఆకాష్ మెహద్దుగా చెలరేగిపోయారు. ఉన్న కొద్దిసేపులోనే వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో ఒక 4, 5 సిక్స్లతో మోత మోగించాడు. తన బ్యాటింగ్ తీరుతో బుమ్రాను కూడా వదలలేదు. తన బౌలింగ్ లో ఏకంగా 2 సిక్స్లు బాదాడు. మొత్తంగా 39 పరుగులు పిండాడు 14 బంతుల్లోనే. మరోవైపు యశస్వి జైస్వాల్ 32 బంతుల్లో 10 4లు 4 సిక్స్లతో 77 పరుగుల నాటౌట్ తో నిలిచాడు. దీంతో తొలి వికెట్ కు 80 పరుగులు జోడించడం విశేషం. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇక 151 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ కు ఎక్కడ కలిసి రాలేదు. ముంబై జట్టు టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. ఓపెనర్ రికల్టన్ 8, రోహిత్ శర్మ 5 పరుగులకే పెవిలియన్ చేరగా ఫస్ట్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 6, ఆ తర్వాత తిలక్ వర్మ 14, హార్దిక్ పాండ్యా 9 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో రూథర్ఫోర్డ్, అమన్దీర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరి మధ్య నెలకొన్న 47 పరుగుల భాగస్వామ్యాన్ని తుషార్ దేశపాండే విడదీశాడు. ఆ తర్వాత వరుస వికెట్లను కోల్పోయి ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. మా జట్టులో ఏదైతే బలంగా ఉన్నామో అదే ఈ రోజు బలహీనంగా మారింది. అంటే బౌలింగే మా ఓటమికి కారణమైందని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. పవర్ ప్లేలో ప్రణాళికలకు తగ్గట్లుగా బౌలింగ్ చేయలేకపోయామని అన్నాడు. అంతేకాదు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాడు. భవిష్యత్తులో అతడు ఇంతకంటే మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నా. దీంతో ఓటమికి మా బౌలర్లే బాధ్యత తీసుకోవాలని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఆశించిన స్థాయిలో బౌలింగ్ లేదు. అయితే ఓటమికి బ్యాటింగ్ ఏమాత్రం కారణం కాదు. ఖచ్చితంగా బౌలింగ్ విభాగమే బాధ్యత వహించాలని హార్దిక్ పాండ్యా అన్నాడు. ఇకపోతే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి షాక్ అయ్యాను. ఈ మ్యాచ్ కు ముందే అతని గురించి మేము మాట్లాడుకున్నాం. తాను బ్యాటింగ్ చేసిన విధానం ఫియర్లెస్ గేమ్, షాట్ల సెలక్షన్ అద్భుతం. భవిష్యత్తులో అతను ఇంకా మెరుగ్గా రాణిస్తాడని కోరుకుంటున్నా అంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు.